హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం ప్రతి ఒక్క హోమ్ మేకర్కి, వర్కింగ్ ఉమెన్కి యూస్ఫుల్ అయ్యే 10 యూస్ఫుల్ కిచెన్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మన వంటింట్లో టైం సేవ్ అవ్వాలంటే, ఫుడ్ లాంగ్ టైం ఫ్రెష్గా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. టిప్ నెంబర్ 1, మనం కామన్గా 1 కేజీ లేక 5 కేజీల వరకు గోధుమ పిండి తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు 3 నెలలకు లేక 6 నెలలకు గోధుమ పిండి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. దాన్ని పడేయకుండా, అంటే పురుగులుంటే పడేయండి, పురుగులు లేకపోతే దాన్ని పడేయకుండా ఇలా చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా సెమీ థిక్గా కలుపుకొని డోర్ పైన అప్లై చేసుకోవాలి. డోర్ పైన మనకి డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. కాక్రోచ్లు కూడా ఆ డోర్ పైన ఎగ్స్ పెడుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనకు కొంచెం కష్టంగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. ఇలా గోధుమ పిండితోటి స్క్రబ్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు డెటాల్ తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకొని డోర్ పైన స్ప్రే చేసి పొడి క్లాత్ పెట్టి తుడుచుకుంటే డోర్ ఎప్పట్లాగా నీట్గా షైనీగా కనిపిస్తుంది. ఇలా కనీసం నెలకు ఒకసారైనా క్లీన్ చేసుకుంటే మన హెల్త్ బాగుంటుంది. ఇది కెమికల్ ఫ్రీ అండి, మనం ఎటువంటి కెమికల్స్ కూడా వాడలేదు. టిప్ నెంబర్ 2, ఈ మెథడ్ చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ అండి. ఇది విలేజ్ సైడ్లో చాలామంది ఫాలో చేసే ట్రెడిషనల్ టిప్ అన్నమాట. ముందుగా నిమ్మకాయల్ని పొడి క్లాత్ పెట్టి తుడుచుకొని దానికి వంట నూనె కానీ కొబ్బరి నూనె కానీ లైట్గా అప్లై చేసి ఒక గాజు సీసాలో వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి. టిప్ నెంబర్ 3, టమాటాలని ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. రాలేదా బాగా పండిన టమాటాలని ఫ్రిడ్జ్లో పెడితే ఫంగస్ ఏర్పడుతుంది, మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. పొడి క్లాత్ పెట్టి తుడుచుకొని ఒక న్యూస్ పేపర్ కానీ ఇలా నార్మల్ పేపర్లోకి చుట్టుకోవాలి. మనం యూస్ చేసే బాస్కెట్లో కానీ లేకపోతే ఏదైనా కంటైనర్లో వేసుకొని రూమ్ టెంపరేచర్ వద్ద వీటిని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. టిప్ నెంబర్ 4, మనం కొత్తగా గోధుమ పిండిని కొని తెచ్చుకున్నప్పుడు ముందుగా జల్లించుకొని ఈ పిండిని ఒక ప్లేట్లోకి వేసి 1 నుంచి 2 గంటల పాటు సూర్యకాంతిలో ఉంచాలి. ఈ ప్రాసెస్ వల్ల లోపల ఉన్న అదనపు తడి అనేది పోతుందండి. తర్వాత 2 లేక 3 బిర్యానీ ఆకులు వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. బిర్యానీ ఆకులు లేకపోతే వేపాకులు వేసుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 5, మన రోజువారి వంటల్లో ఎక్కువగా వాడేది కందిపప్పునే కదా. ఆ కందిపప్పుకి పురుగులు పట్టకుండా ఉండాలంటే 2 నుంచి 3 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కందిపప్పు అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి. టిప్ నెంబర్ 6, పచ్చిమిరపకాయల తొడుములు తొలగించుకొని పొడి క్లాత్ పెట్టి తుడుచుకొని ఒక స్టీల్ బాక్స్లో వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయండి. టిప్ నెంబర్ 7, పుదీనా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుకోవడం చాలా ఛాలెంజ్ అవుతుంది. బట్ సింపుల్ మెథడ్ ఫాలో అయితే ఈజీగా ఫ్రెష్గా నిల్వ చేయొచ్చండి. ఫస్ట్ పుదీనాలోనే ఎల్లో లేదా స్పాయిల్ లీవ్స్ని తీసేయాలి. ఇలా పుదీనాని క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఒక ఐస్ క్యూబ్ ట్రేని క్లీన్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా నీళ్ళు తీసుకొని పుదీనా ఆకులు వేసుకొని మళ్ళీ దానిపైన నీళ్లు పోసుకొని ఈ ట్రేని ఫ్రీజర్లో పెట్టి కంప్లీట్గా ఫ్రీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. క్యూబ్స్ రెడీ అయ్యాక జిప్ లాక్ బ్యాగ్లో పెట్టి ఫ్రీజర్లో నిల్వ చేయొచ్చు. లేదంటే ఇన్స్టెంట్గా బటర్ మిల్క్ చట్నీస్, కర్రీస్, స్మూతీస్లోకైనా వాడుకోవచ్చండి. టైం సేవ్ అవుతుంది, పుదీనా వేస్టేజ్ తగ్గుతుంది. ఈ క్యూబ్స్ని 1 to 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. టిప్ నెంబర్ 8, వెల్లుల్లి పొట్టి తీయడం చాలామందికి టైం కన్జ్యూమింగ్ అనిపిస్తుంది. ఈ టిప్ ఫాలో అయితే ఈజీగా వెల్లుల్లి పొట్టి తీయొచ్చు. ముందుగా కావాల్సినంత క్వాంటిటీలో వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని ఇలా విడగొట్టుకోవాలి. ఒక గిన్నెలోకి సగం వరకు నీళ్ళు తీసుకొని బాగా మరిగించకుండా లైట్గా నీటిని మరిగించుకొని ఆ వాటర్లోకి వెల్లుల్లిపాయలు వేసుకొని ఫోర్క్ తోటి ఒకసారి ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత లైట్గా ప్రెస్ చేస్తే పొట్టు ఈజీగా బయటకు వస్తుంది. ఈ పొట్టును మొత్తం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టి వీటన్నిటిని తుడుచుకొని 30 నిమిషాలు లేదా 1 గంట పాటు కంప్లీట్గా డ్రై చేయాలి. తేమగా ఉన్నప్పుడు వెల్లుల్లిపాయలని స్టోర్ చేసుకోకూడదండి. అలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఫంగస్ రావచ్చు. కంప్లీట్గా డ్రై అయిన వెల్లుల్లిని ఎయిటెడ్ బాక్స్లో ఫ్రిడ్జ్లో నిల్వ చేయాలి. 7 నుంచి 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలని గ్రైండ్ చేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఎయిటెడ్ బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే 15 నుండి 20 రోజుల వరకు మంచి సువాసన వెదజల్లుతూ ఫ్రెష్గా ఉంటుందండి. ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే పేస్ట్ చేసి ఐస్ క్యూబ్స్గా కూడా స్టోర్ చేసుకోవచ్చండి. టిప్ నెంబర్ 9, చాలామంది లేడీస్ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ట్యాన్. హ్యాండ్స్ మీద, నెక్ మీద, ఫేస్ మీద విపరీతమైన ట్యాన్ ఉంటుంది. మనం కిచెన్లో ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు స్కిన్ మీద ముడతలు పడటం, నల్లగా మారడం జరుగుతుంది. సో నేను పర్సనల్గా యూస్ చేసే టిప్ని ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి.
2 టేబుల్ స్పూన్ల వరకు ఆవిరికుడుం పిండి కానీ దోస పిండి కానీ తీసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ల వరకు బాగా పండిన పపాయ ముక్కలు తీసుకొని బాగా మెదుపుకొని ఈ పిండిలో కలుపుకొని ఇలా రెడీ చేసుకున్న ఈ మిక్స్ని హ్యాండ్స్ పైన స్పెషల్గా సన్ ట్యాన్ ఉన్న చోట అప్లై చేయాలి. ఫేస్కి మాత్రం అప్లై చేయకండి. మన ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో హ్యాండ్స్ పైన నెక్ పైన అప్లై చేసుకొని సర్క్యులర్ మోషన్లో ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఈ ప్యాక్ని 15 నిమిషాల పాటు హ్యాండ్స్ పైన డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ మసాజ్ చేసుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ డ్రై అయిన తర్వాత మాయిశ్చరైజర్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు. రైస్ బ్యాటర్లో లాక్టిక్ యాసిడ్ ఉండి డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది. పపాయ న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్గా వర్క్ చేస్తుందండి. ట్యాన్ని ఫేడ్ చేస్తుంది. ఈ ప్యాక్ని కనీసం వారానికి 2-3 సార్లు ట్రై చేయండి. మీ చేతులు సాఫ్ట్గా బ్రైట్గా కనిపిస్తాయి. టిప్ నెంబర్ 10, టీ ఫ్లాస్క్ వాటర్ బాటిల్లో వచ్చే స్టెయిన్స్, బ్యాడ్ స్మెల్ ఎలా ఈజీగా తొలగించాలో ఇప్పుడు చూద్దాం. ఇది టీ ఫ్లాస్క్ అండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఇడ్లీ రైస్ కానీ రేషన్ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ వేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ రైస్ అనే వేసుకొని అరచక్క నిమ్మరసం పిండుకొని ఇలా షేక్ చేయాలి. ఇది మునిగేంత వరకు వేడి నీళ్ళు పోసుకోవాలి. బాగా వేడి నీళ్ళు కాదండి, గోరువెచ్చగా ఉన్న నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒకసారి ఇలా షేక్ చేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు కదిలించకుండా వదిలేయండి. 15 నిమిషాల తర్వాత దీంట్లో ఉన్న వేడి నీళ్ళు మొత్తం వంపేసుకొని బాటిల్ క్లీన్ చేసే లాంగ్ బ్రష్ని యూస్ చేయొచ్చు. విమ్ జెల్ తోటి ఈ ఫ్లాస్క్ పై భాగాన్ని క్లీన్ చేసి నిమ్మ చెక్కతోటి లోపల భాగాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ లాంగ్ బ్రష్ తోటి ఒకసారి క్లీన్ చేసి నార్మల్ వాటర్ తోటి 4-5 సార్లు క్లీన్ చేసుకొని పొడి క్లాత్ పెట్టి తుడుచుకొని ఇండైరెక్ట్ సూర్యకాంతి పడే విధంగా కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి. డైలీ ప్లెయిన్ వాటర్ తోటే వీటిని శుభ్రం చేసుకోవాలి. వీక్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత కంప్లీట్గా డ్రై అయ్యేలాగా ఓపెన్గా ఉంచాలండి. మీకు ఈ ప్రాసెస్ నచ్చకపోతే దీనికి ఆల్టర్నేట్గా వేరే ప్రాసెస్ చెప్తాను. ఫ్లాస్క్లో కానీ వాటర్ బాటిల్లో కానీ హాఫ్ లెమన్ జ్యూస్ పిండుకొని 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని బాగా షేక్ చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలా వదిలేసి 15 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే స్టెయిన్స్ ఉండవు, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు. వీటితో పాటు బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ యూస్ చేసి ఫ్లాస్క్ వాటర్ బాటిల్స్ని క్లీన్ చేసుకోవచ్చు. వెనిగర్ బ్యాక్టీరియా అండ్ స్మెల్ని కిల్ చేస్తుంది. నేను షేర్ చేసుకున్న ఈ 10 కిచెన్ టిప్స్లో ఏ టిప్ మీకు బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. మీతో నేను షేర్ చేసుకున్న ఈ క్లీనింగ్ టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని కిచెన్ అండ్ క్లీనింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.